భగవంతుడికి చెందనిది కానిది ఏది లేదు. అంచేత మీ మనస్సు దేని మీదకి వెళ్ళినప్పటికీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యయ్యో నా మనస్సు పరిపరి విధాలు పోతోనే దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆ వెళ్ళిన వస్తువుతోటి కృష్ణుడికి సంబంధం కల్పించలేకపోవడం అనేది మన లోపం. ఏది ఎలా కృష్ణుడికి చెందిందవుతుందో చెప్పడం అది మనం తెలుసుకోవాల్సిన అంశం. అది ఎక్కడో ఒక పెద్ద జలాశయం దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గట్టు మీద కూర్చుని జలాశయాన్ని చూస్తాం అనుకోండి, పర్వాలేదు. ఆ జలాశయం దగ్గరికి కృష్ణుని తీసుకురండి, పక్కన కృష్ణుని కూర్చోబెట్టండి, కృష్ణుడితోటి ఇప్పుడు దాన్ని అందాలు చూపించండి. ఎంత అందంగా దాని చుట్టూ ఉండే ఆ బండ్ ఉంది, దాని మీద వచ్చే మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి, పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, ఆ లోపల జలం ఎంత అద్భుతంగా ఉంది, దాని తరంగాలు ఎంత బాగున్నాయి, వీచే గాలులు ఎంత బాగున్నాయి.